ఈరోజు సెక్రటేరియట్లో మరియు ఇతర ఆఫీసులు కూడా మన అనేక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ముందు జీతాల విషయం మీద మీకు ఒక అప్డేట్ చెప్పాలి. దాని మీద 590 సుమారు కోట్లు వచ్చినాయి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి సర్వశిక్ష అభియానికి జమ చేయడానికి ట్రయల్ రన్ అవుతుంది. అయితే ఇది మన బడ్జెట్ అంతా మనకు శంకరైజ్ చేసి స్టేట్ గవర్నమెంట్కి పెట్టున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఆమోదం రాగానే మనకి జీతాలు జిల్లాకి రావడం జరుగుతుంది. అయితే దీని మీద మనం మన అక్కడ ఫైనాన్స్ అధికారులతో ఫైనాన్స్ అధికారులతో కూడా మనం మాట్లాడాం. మనకి పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, అదే టీడీపీ ఎమ్మెల్సీ మన పేపాటి చిరంజీవి గారు కూడా సహకరించారు. పేపాటి చిరంజీవి గారు ఎస్పీ గారితో మాట్లాడారు. గోపిమూర్తి గారు ఫైనాన్స్ సెక్షన్ దగ్గరికి వచ్చి కూడా మనతో పాటు ఉండి మాట్లాడారు. రేపు కూడా గోపిమూర్తి గారు, పేపాటి చిరంజీవి గారు కూడా ఈ జీతాల విషయంపైన ఫాలోఅప్ చేస్తారని చెప్తున్నారు. 2 నెలల జీతాలకు సంబంధించిన బడ్జెట్ కూడా ప్రివెంట్గా విడుదల చేస్తారు. కాబట్టి ఇది జీతాల విషయం. మిగతా విషయాలన్నీ కూడా మీకు చెప్తాము. అదేవిధంగా మనం ఆవిర్భావ సభకు సంబంధించి అక్టోబర్ 12వ తారీఖున మంత్రి గారికి రావాల్సిన విజ్ఞప్తి చేశాము. ఆ ఓహెచ్డీ గారితో కూడా విషయాలన్నీ చర్చించాము. మన వ్యాపారి చిరంజీవి గారు కూడా మంత్రి గారిని తీసుకొచ్చి బాధ్యత మీరని చెప్పి మీరు కూడా హాజరు కావాలని చెప్పి మనం చిరంజీవి గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారిని కూడా రమ్మని చెప్పాను. అందరికీ కూడా రావాలని చెప్పాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చాం. ఎస్పీడీ గారు కూడా ఇన్విటేషన్ మనం ఆఫీస్లో అందజేసాం. ఇది మిత్రులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్లో సర్క్యులర్ రూపంలో మీకు పడతాయి. వాసా శ్రీనివాసరావు గారు, మన జనరల్ సెక్రటరీ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కూడా ఇదంతా ఉన్నాం. ఇప్పుడు సమయం 7:30 అవుతుంది. ఇంకా సెక్రటేరియట్లో ఉన్నాం. ఇది మిత్రుల విషయం. థ్యాంక్ యూ అందరికీ.